హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమర్. ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే బూస్ట్ ప్రోగ్రాంలో ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి S30 మెకానిజం గురించి తెలుసుకున్నాం. సెకండ్ స్లాట్ వచ్చేసరికి S14 కాబట్టి S14 గురించి మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట. S14 అంటే ఒక ఐడి మనదైతే మన కింద 14 ఉంటాయి ఐడీస్. మన కింద 14 ఐడీస్ ఉంటాయి కాబట్టి S14 అంటాం. S14 దాని వాల్యూ వచ్చేసరికి $60. $160లో ఫస్ట్ లైన్లో మనకు 2 ఐడీస్ ఉంటాయి, సెకండ్ లైన్లో 4 ఐడీస్ ఉంటాయి, థర్డ్ లైన్లో మనకు 8 ఐడీస్ ఉండడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ 2 అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది, అప్లైనే కావచ్చు అప్పర్ లైన్కి కావచ్చు, ఈ 2 అనేవి పైకి వెళ్తాయి. తర్వాత వచ్చే ఈ సెకండ్ లైన్లో ఉండే 4 ఐడీస్, ఈ 4 ఐడీస్ మనవే. కానీ మనకు 3 ఐడీస్ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. 4 ఐడి ఎక్కడ వెళ్తుంది అనేది నీకు చెప్తాను. ఇప్పుడు 1, 2, 3 ఈ 3 ఐడీల పేమెంట్ వచ్చేసరికి మనకే వస్తుంది. ఎంత వస్తుంది అంటే 20% మాత్రమే వస్తుంది. దీంట్లో 20% అంటే మనకు $160, 20% అంటే $32 వస్తుంది. అండ్ 3 నెంబర్స్ మీద వస్తుంది కాబట్టి, అండ్ 32 × 3 వేసుకుంటే $96 వస్తుంది అనమాట ఈ ముగ్గురు మీద. ఇది ఓల్డ్లో ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనేది చెప్తాను. అలాగే మనకు థర్డ్ లైన్లో వచ్చేసరికి 8 ఐడీస్ ఉంటాయి కదా, 8 ఐడీస్లో నుంచి వెళ్ళి మనకు 80% పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. 80% అంటే 160లో 80% అంటే $128 రావడం జరుగుతుంది ఒక్కొక్కరి మీద. $120 అంటే మనకి ఇక్కడ 8 ఐడీస్ ఉన్నాయి కదా, 7 పేమెంట్స్ మనకు రావడం జరుగుతుంది. 7 పేమెంట్స్ రావడం జరుగుతుంది. 80% అంటే 128 × 7 పేమెంట్స్. 7 పేమెంట్స్ అంటే 896 అంటే $896 ఇక్కడ 7 మంది మీద మనకు రావడం జరుగుతుంది. మొత్తం టోటల్గా ఆ 896 రెండు కలుపుకుంటే $992 మనకు అనేది పేమెంట్ రావడం జరుగుతుంది అనమాట. $992 మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ మిగతాది ఇక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి. ఈ 2 ఎందుకు మనకు రాలేదంటే ఈ 2 రీబర్త్కు వాడుకుంటుంది అనమాట. ఇది ఓల్డ్లో ఉంది. ఫస్ట్ లైన్లో వచ్చినప్పుడు ఇవి 7 ఫిల్ అయిపోయి 8 రాగానే ఈ 2 కలిపి రీబర్త్ అయిపోతుంది. మనం చేస్తేనే వస్తుందా, మనం అప్లై చేసినా వస్తుంది అంటే ఇక్కడ మనకు 2 అప్లైన్స్ నుంచి వెళ్ళి హెల్ప్ జరగడం జరుగుతుంది. అలాగే 2 క్రాస్ లైన్ల నుంచి వెళ్ళి కూడా హెల్ప్ జరగడం జరుగుతుంది. మనం చేసిన ఇక్కడ ఐడీస్ వస్తాయి, అండ్ మన కింద టీం వర్క్ చేసిన ఈ ఫిల్ అయితే సరిపోతుంది. ఎవరి తరపున వచ్చిందనే సంబంధం కాదు. ఇక్కడ ఐడి ఎక్కడ పడుతుందో ఇక్కడ సెకండ్ లైన్లో పడితే 20%, థర్డ్ లైన్లో పడితే 80% అనేది రావడం జరుగుతుంది అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.